జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, దీపావళి రోజు నాడే ఈ ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది స్పందన. ఈసారి నేను అసలు ఏమీ హెల్ప్ చేయలేదన్నమాట. కలర్స్ ఫిల్లింగ్ అవన్నీ కూడా తనే చేసుకుంది. ఎందుకంటే నేను ఆ రోజే దేవుడి రూమ్ క్లీనింగ్, వంట, ఇంకా కొంచెం ఏవో సర్దుకోవడాలు ఇవి అవి ఉంటాయి కదా, ఆ పనులు నేను చూసుకున్నాను, లోపల పనులు. సో ఈ బయట ముగ్గు పని అంతా మటుకు తనే చూసుకుంది. చిన్నది ఇచ్చానండి నేను, ఇంత చిన్న ముగ్గు చాలమ్మా, ఊరికే కష్టపడకంటే ఈ మాత్రమేనా, లేకపోతే ఏం బాగుంటుంది అనుకుంటూ మొదలెట్టింది. సో తనకు యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదనమాట. ఆఫీస్లో అందరికీ కోల్డ్ అన్నీ ఉన్నాయట. మా శివాకి కూడా వచ్చింది. సో దీనికి కూడా డౌన్ అయింది. ఇదిగోండి, ఫైనల్లీ ఇదన్నమాట అవుట్పుట్. మాకైతే చాలా చాలా నచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా వేసింది. స్పందన హ్యాస్ గాట్ ఎ గుడ్ ఆర్టిస్టిక్ ఎబిలిటీ అని అందరూ కూడా అన్నారు, అండ్ గుడ్ హ్యాండ్ అని. సో చాలా చాలా మేము కూడా అప్రిషియేట్ చేసాము, బాగా వేసావమ్మా అని. సో మీకు నచ్చితే తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే వేసిన వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇది ఈ ముగ్గుది. ఈ తర్వాత ఏమో ఇంకా మా బ్రదర్ వాళ్ళు వచ్చారనమాట లంచ్కి. సో 3:15 ఆ టైం వరకు వాళ్ళతోటి స్పెండ్ చేసి తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సాయంత్రానికి మొదలు పెట్టుకున్నాం ఏర్పాట్లు. ఇది కూడా మొన్న ఎప్పుడో సిటీ నుంచి వస్తూ ట్రూ బజార్కి వెళ్ళామండి. యాక్చువల్లీ మేము ఫ్రైడే రోజు ఆ ట్రూ బజార్ నుంచి వస్తూ నైట్ 10 o'clock అలాగా ఈ సెట్ మొత్తం కొన్నాం అనమాట. సో కొన్ని పువ్వులు ఉంటే అలా డెకరేట్ చేసింది. సరే, ఇది ఇప్పుడు మీరు చూస్తున్న బౌల్ అది నేను తయారు చేశాను, మేము ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. సో ట్రూ బజార్లో ఈ లైట్తో, వాటర్తో వెలిగే లైట్స్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఇగో ఇది, ఈ తోరణ 2 తోరణ్స్ వీధి తలుపుకి ఇటు అటు పెట్టాము మెయిన్ డోర్కి. ఇవైతే చాలా చాలా నచ్చాయి అనమాట. చూడగానే మాకు చాలా కలర్ఫుల్గా. సరే, ఈ పైన బంధన్ వారు ఏదైతే ఉందో అది తిరుపతిలో తీసుకున్నాం. సో ఇవి అయితే అసలు చాలా చాలా నచ్చాయి మాకు. నేనైతే వాడిని అసలు బేరం కూడా ఆడద్దు అని అనుకున్నాను. 1500 చెప్పాడనమాట. వాడు తగ్గనన్నాడు వాడు కూడా. సో ఇంకో షాప్లో ఇంకో దగ్గరికి వెళ్ళి కొంచెం బేరం ఆడితే ఇంకా 1-2 వస్తువులు తీసుకుంటే మొత్తం మీద ఏదో కాస్త తగ్గాడు. సో ఇది మళ్ళీ దీపావళి రోజు సాయంత్రం పూజ అనమాట, లక్ష్మీ పూజ. ఈసారి కొంచెం సింపుల్గా చేసామని చెప్పొచ్చు అండి. ఇద్దరు పిల్లలకి వాళ్ళల్లో బాగాలేదు కదా, యాంటీబయాటిక్స్ మీద ఉన్నారు. అండ్ వీధి తలుపుకి ఎదురుగా లక్ష్మీదేవిని ఇలా పెట్టి దీపాలు పెట్టుకోవడం అన్నది నాకు ఎప్పుడు అలవాటు అనమాట. అప్పుడప్పుడు పెద్ద ఇత్తడి ఉంటాయి కదా దీపాలు, అవైనా పెడుతుంటాను. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేస్తుంటాం. చెప్తున్నాను కదా ఈసారి సింపుల్ అని. సో కార్క్ లైట్స్ అవి ఇలా కొంచెం పెట్టి డెకరేట్ చేసాము. ఈ మధ్య అయితే ఈ కార్క్ లైట్స్ వచ్చిన తర్వాత నాకు కొంత పని చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో అంత నూనె దీపాలు పెట్టట్లేదు, బయటే ఎక్కువ నూనె దీపాలు పెడుతున్నాను. నూనె దీపాలు అయితే కంపల్సరీగా పెట్టాలి. మీరు క్యాండిల్స్ పెట్టుకో, ఎల్ఈడీస్ పెట్టుకో, ఎలక్ట్రిక్ దీపాలు పెట్టుకో, ఏవైనా పెట్టుకో, బట్ దీపావళి అంటే నూనె దీపాలు కంపల్సరీగా పెట్టుకోవాలి. దాని వెనకాల ఏదో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అందువల్ల మన వాళ్ళు నూనె దీపాలు కంపల్సరీగా పెట్టాలి అని అంటారు. ఇదిగోండి, ఇది కూడా నేను చేశానండి, నిన్న వీడియో షేర్ చేశాను కదా. సో లైట్స్ అది కొంచెం డిమ్ అయ్యాయి అనమాట, అందుకని సరిగ్గా వెలగట్లేదు, సెల్ అయిపోవచ్చినట్టుంది. సో ఇలా ఇంట్లో కొంచెం కొంచెం పెట్టాము. ఇదేమో బయట గుమ్మానికి ఎదురుగా పెట్టాను. వీధి గుమ్మానికి ఇటు వాటర్వి పెట్టాను కదా అని ఆపోజిట్గా పెట్టాను. మాకు అందులో పెట్స్ ఉన్నాయి కదా, అవి తన్నేస్తే విరిగిపోతాయని ఇదివరకు నాకు అలా విరిగిపోయాయి అనమాట గాజువి. అందుకని ఈసారి ఆపోజిట్ గోడ మీద పెట్టుకున్నాను నేను. సో ఇలా డెకరేట్ చేసుకున్నామండి సింపుల్గా. బట్ లైట్స్ వల్ల మాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ లైట్స్ ఇప్పుడు వీధి గుమ్మల్లో పెట్టినవి అయితే చాలా చాలా బాగున్నాయి అని చెప్పి. సో ఇదిగో చీకటి అవుతున్న కొద్దీ లైట్స్ ఇంకా బాగా కనబడుతున్నాయి. ఎప్పుడు సెంటర్ పీస్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా పెద్దది పెట్టి దాని చుట్టూ దీపాలు, అక్కడ కూడా ముగ్గది కూడా పెద్దది వేస్తాము. వర్షం పడేటట్టు కూడా ఉందన్న ఆలోచన కూడా కొంచెం ఉందన్నమాట, అందువల్ల కూడా కొంచెం తగ్గించాము. సో ఇలా చామంతి పూలును గులాబీలు ఉంటే ఆ రేకులతో అలా డెకరేట్ చేసింది స్పందన.
ఇవన్నీ కొన్ని నూనె దీపాలు అవి ఇక్కడ పెట్టాము. మళ్ళీ కొత్త ప్రమిదలు తీసుకురావాలి కదా, ప్రతి సంవత్సరం అని తెచ్చామన్నమాట. ఇదిగో ఇదేదో కాకరపోతులు మతాబులు ఇవే సింపుల్గా అవే కాల్చాము. ఇది మళ్ళీ నైట్ మంచిగా వెలుగుతున్నప్పుడు దీపాలు చూడండి ఇంట్లో ఎంత బాగుందో. ఇంట్లో మనం ఎన్ని మామూలు దీపాలు వేసినా ఈ స్పెషల్ దీపావళికి స్పెషల్ అని ఈ ఎల్ఈడీస్ అవి పెడితేనే ఒకలాంటి అందం వస్తుంది. ఇది లోపల నుంచి బయటికి వ్యూ అన్నమాట. సరే ఇదేదో సాయంత్రం ఇన్స్టామార్ట్లో తెప్పించాడు మా అబ్బాయి కొన్ని ఏవో చిన్న చిన్నవి తినడానికి బాగుంటాయి అని చెప్పి. సో ఇలా ఆ ముగ్గునే మాటికి చూపిస్తున్నానని అనుకోకండి. ముగ్గు దగ్గర నుంచి మళ్ళీ పైన లైట్స్ ఎలా ఉన్నాయో చూపిద్దామన్న ఉద్దేశంతో అక్కడి నుంచి తీశాను. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మీరు ఈ పక్కన స్తంభానికి ఉన్న లైట్స్ చూస్తున్నారో అవి కూడా ట్రూప్ బజార్ నుంచి తెచ్చాము. సో అది కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అనిపించి మళ్ళీ వీడియో తీసాను అనమాట. ఇగో ఇది ఒక 10 meters అనమాట. అది ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అంటారు కదా అవి అనమాట. అవి పైనుంచి కింద వరకు ఇలా వచ్చేటట్టు అరేంజ్ చేశాడు శివ. సో ఇగో ఇవి ఇక్కడి నుంచి చూస్తే చూడండి గుమ్మానికి ఎంత బాగా కనబడుతున్నాయో. ఇవి యాక్చువల్లీ మల్టీపర్పస్గా మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఇవి దీపావళిగానే అక్కర్లేదు, వరలక్ష్మి వ్రతానికి కూడా మనం అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఇటు అటు ఇలా గుళ్ళో ఉన్నట్టుగా హ్యాంగ్ చేసుకోవచ్చు, వినాయక చవితికి పెట్టుకోవచ్చు, దసరా నవరాత్రులు పెట్టుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టుగా ఇటు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ వాటిని అవి బాగా ఎక్కువ రోజులు మనకు ఉపయోగపడాలని ప్రే చేయాలి అంతేను. ఇదిగో పైన కూడా ఫస్ట్ ఫ్లోర్కి ఇలా పెట్టాడు అనమాట ఎల్ఈడి స్ట్రిప్స్ తోటి. అక్కడి నుంచి అలా కిందకి తీసుకొచ్చి అది ఆ స్తంభానికి అలా చుట్టాడు. సో అందువల్ల చాలా అందంగా అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా తీయలేదు, మేము ఇంకా ఉంచాము. నాగుల చవితి వరకు అయితే సాధారణంగా ఉంచుకుంటాం కదా అని. సో ఇంకా నాగుల చవితి ఉంది, రేపేమో మళ్ళీ భాయ్ దూజ్ ఉంది. అదే మనం తెలుగులో భగిని హస్తభోజనం అంటాం కదా. మా బ్రదర్ ఎప్పుడు వస్తాడు ఎవ్రీ ఇయర్ మా ఇంటికి భోజనానికి. సో అది కూడా రేపు ఎలా ఉంది ఏంటి, ఎలా స్పెండ్ చేసాం ఏంటి అన్నది రేపు వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ షేర్ చేస్తాను. దీపావళికి ఇలా మేము కొన్ని పిక్స్ తీసుకున్నామండి. నేను పష్మీనా శారీ, ఈ శారీ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో కూడా చేసి ఉన్నాను. ఆ శారీ ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను కాబట్టి దీపావళికి ఆ శారీ కట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది లుక్. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇగో మా డాగ్స్ కూడా స్పెషల్గా రెడీ అయ్యే దివాళీకి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.